Dr. Narayana Group of Institutions and I Create Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. సో బీసీఏ కోర్స్ చేయాలి అంటే మనకు ఇంటర్లో ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి? ఇంటర్మీడియట్లో ఎన్ని గ్రూప్ చదువుకోవచ్చు? బీసీఏతో పాటు ఈడీపీ అనేది ఉంటుంది కదా, సో ఈడీపీ అంటే ఏంటి అండ్ ఈడీపీ చేస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఈరోజు మనం డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో బీసీఏ చదివిన వ్యక్తులకి బీటెక్ సిఎస్ ఈక్వల్ టు బీసీఏగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు, ఇండియా ఎక్స్పోజరు ఇలా తీసుకెళ్తూ మంచి ప్యాకేజ్తో పాటు మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ కూడా ఇప్పిస్తాం. జాబ్స్ కోసము ప్యాకేజెస్ కోసం వాళ్ళని స్పెసిఫిక్గా ఏమైనా వాల్యూ యాడెడ్ కోర్స్ త్రూ ట్రైన్ చేస్తూ ఉంటారా? ఏఈ తర్వాత ఇంకా జావా సబ్జెక్ట్లో ఉంది, తర్వాత మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, వాల్యూ యాడెడ్ కోర్సెస్. అండ్ ఆల్సో మీ దగ్గర ఫ్రాంచైజ్ బిజినెస్ పెట్టుకోవడానికి కూడా షూరిటీ అండ్ దానికి కావాల్సినవన్నీ కూడా మీరు చేస్తారు అని విన్నాము. మినిమం 25 lakhs నుంచి 1 yearకు నో సెక్యూరిటీ నో షూరిటీ లేకుండా మన ఇస్తాం అలాంటి స్కీమ్స్. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్గా ఉన్నామండి. ఓకే, సో బీసీఏ కోర్స్ చేయాలి అంటే మనకు ఇంటర్లో ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి? బీసీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ డిగ్రీ చేయాలంటే ఇంటర్మీడియట్లో ఎన్ని గ్రూప్ చదువుకోవచ్చు? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ. సో ఎవరైనా ఎలిజిబుల్ చేయడానికి. ఓకే, అండ్ ఆల్సో సార్ డిగ్రీలో బీసీఏతో పాటు ఈడీపీ అనేది ఉంటుంది కదా, సో ఈడీపీ అంటే ఏంటి అండ్ ఈడీపీ చేస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ముందుగా బీసీఏ గురించి తెలుసుకుందాం. బీసీఏ అంటే ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. పేరులోనే ఉంది కంప్యూటర్ను అప్లికేషన్ అని. అప్లికేషన్ అంటే ఏంటి? జాబ్ పోవడానికి అప్లికేషన్ పెట్టుకుంటాం కదా, అది కాదు. ఓకే, జనరల్గా బీసీఏ డిగ్రీని ఏమనుకుంటున్నారంటే పెద్ద కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ నేర్పి సరిపోద్ది అనుకుంటున్నారు. ఓకే, కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి దాంట్లో సబ్జెక్ట్స్ ఏమిటి అంటే బీసీఏలో మనకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ మెషిన్ లెర్నింగ్, పైథాను, జావా, ఒరాకిల్, ఓకే, క్వాంటమ్ టెక్నాలజీ, కంప్యూటింగ్ ఇవన్నీ ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఆ సబ్జెక్టులను తీసుకెళ్ళి కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ నేర్పిస్తే అది కూడా ఒక రకంగా థియరీ కదా, ప్రాక్టికల్ ఎక్కడుంది? అప్లికేషనే లేదు అక్కడ, అప్లికేషన్ లేదు కదా. మనం ఏం చేస్తున్నామంటే ఈ కంప్యూటర్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నారు అనేది మనం బయటకు తీసుకెళ్ళి నేర్పిస్తాం. ఈ బీసీఏ కూడా ఇంటర్మీడియట్ తర్వాత 3 years డిగ్రీ ప్రోగ్రామ్. ఓకే, మనం ఏం చేస్తామంటే ఇయర్లీ 2 semesters ఉంటుంది, 3 2 6 semesters. ఫస్ట్ సెమిస్టర్ మనం ఏం చేస్తుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏం తయారవుతాయి? కార్లు, బైకులు, స్కూటర్లు, టైర్లు, ట్యూబ్లు, ఇంజిన్లు తయారవుతాయి. ఒక కారుకి టైరు చాలా ఇంపార్టెంట్. టైర్ షేప్ రావాలి, దాన్ని మౌల్డ్ అంటాం. ఆ మౌల్డ్ని దేని తయారు చేస్తున్నారు? కంప్యూటర్ అప్లికేషన్. ఒక కారుకి ఒక టైర్ కానీ, ఇంజిన్ కానీ, ఏదైనా వీల్ కానీ ఏదైనా సరే కంప్యూటర్ని ఎలా అప్లై చేస్తున్నారు అనేది ప్రాక్టికల్ చూస్తున్నాం అక్కడ. ఓకే, కారు ఒక మొత్తం టోటల్గా అసెంబ్లీ తయారు కావాలంటే ప్రతి ఒక యాక్సరీ ఎలా తయారవుతుంది, దేంతో తయారవుతుంది, ఎలా కంప్యూటర్ని ఎలా అప్లై చేస్తున్నారు, అదే కదా కంప్యూటర్ అప్లికేషన్ అంటే. కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ నేర్పిస్తే మనోడు కూడా పోయి ఎక్కడ నేను కూడా ఎంఎస్ కంపెనీలో నేర్చుకుంటుంటాను, టైప్ చేస్తూ ఉంటుంటాడు అంతే. ఎంఎస్ వర్డ్ డాక్ నేర్చుకుంటూ చేస్తుంటాడు, అదే జరుగుతుంది ఇప్పుడు. బీసీఏలు ఇంకోటి మనం చెప్పుకోవాలండి ఇక్కడ ఏంటంటే బీటెక్ సిఎస్ ఉంది. సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్. ఎంపీసీ చదివిన ప్రతి స్టూడెంటు ఇండియా వైడ్గా 20 lakhs స్టూడెంట్స్ బీటెక్ సిఎస్ అవుతున్నాడు. చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్స్ బాగా వస్తాయి, మంచి ప్యాకేజ్ వస్తుంది అని ప్రతి వాళ్ళు అంతో ఎంతో నాలెడ్జ్ ప్రతి స్టూడెంట్ బీటెక్ సిఎస్. అయితే ఇదే ఆధారంగా తీసుకొని చాలా యూనివర్సిటీస్ ల్యాక్స్ ఫీజు కలెక్ట్ చేస్తారు. డిమాండ్ ఉంది కదా, అందువల్ల గవర్నమెంట్ చేసిందంటే పాపం మిడిల్ క్లాసు కొంతమంది స్టూడెంట్స్ చదవాలన్నా కూడా చదవలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ఫీజు ఎక్కువ హై ఉండటం వల్ల అనేసి బీసీఏ కోర్సు పెట్టారు. బీసీఏ అన్న బీటెక్ సిఎస్ అన్న రెండు ఒకటే. బీటెక్ సిఎస్ ఏమో 4 years, బీసీఏ 3 years. అంటే అందులో 80% సబ్జెక్ట్స్ యాస్టీస్గా ఉన్నాయి. హ్యాపీగా చదువుకోవచ్చు, 100% జాబ్ గ్యారంటీ. అందులో ప్రాక్టికల్ నాలెడ్జీ
ఇలాగా మనం ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్ళి అక్కడ కంప్యూటర్ అప్లికేషన్ ఇలా చేస్తున్నారు. సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్ డిజైన్. ఇవాళ ప్లెయిన్ వేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంది కదా, ఏదో ప్రొఫెషనల్గా ఆ టైంకి వేసుకుంటారే కాదు యూనిఫామ్ కింద. జనరల్గా ఏ అకేషన్కి వెళ్ళాలని కూడా 95% అంతే డిజైనే కదా, డిజైన్స్ ప్యాటర్న్స్ కావాలి కదా. ఆ డిజైన్ తయారు చేయాలంటే కంప్యూటర్ అప్లికేషన్, అంటే టెక్స్టైల్స్లో కూడా కంప్యూటర్ అప్లికేషన్ ఉంది. థర్డ్ సెమిస్టర్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. మెడిసిన్స్ ఎన్ని రకాలుగా మిక్సింగ్ అవుతుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైర్డ్ ఎలా కనుక్కోవాలి, ఇదంతా తెలుసుకోవాలంటే మళ్ళీ కంప్యూటర్ అప్లికేషన్. తర్వాత వచ్చరికి మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నాలుగోది. ఫుడ్ కూడా మిక్సింగ్, దాన్ని ఎక్స్పైర్ డేట్లు కనుక్కోవాలిగా, ఎక్స్పైర్ డేట్లు కానీ తెలుసుకోవాలంటే కంప్యూటర్ అప్లికేషన్. బెవరేజ్ ఇండస్ట్రీస్, కోకోకోలా, థమ్సప్, స్ప్రైట్, ఎన్ని కానీ డ్రింక్, ఆల్కహాల్ కానీ ఏదైనా సరే, సాఫ్ట్వేర్, హాట్ డ్రింక్స్, అందులో మిక్సింగ్, అందులో డేటా ఎక్స్పైర్డ్, కంప్యూటర్ అప్లికేషన్. ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, ఒక సోపు డిజైన్, సోప్ మోల్డ్, సోప్ బాక్స్, కాస్మెటిక్స్, ఏదైనా కంప్యూటర్ అప్లికేషన్. తర్వాత వచ్చరికి మనకు లెదర్ టెక్నాలజీ, షూ తీసుకుందాం, బెల్ట్ తీసుకుందాం, హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం, పర్స్ తీసుకుందాం, ఆ షేప్ రావాలిగా, షేప్ మీన్స్ మోల్డ్ అప్లికేషన్, కంప్యూటర్ అప్లికేషన్. అంటే కంప్యూటర్ అప్లికేషన్ లేకుండా ఏ కంపెనీ, ఏ ఇండస్ట్రీ, ఏ వస్తువు జరగట్లేదు. ఆ కంప్యూటర్ మీద, అప్లికేషన్ మీద డిజైన్ చేసిన వస్తువే బ్యూటిఫుల్గా ఉంటుంది, లేకపోతే ఆర్డినరీగా ఉంటుంది ఆ వస్తువు. ఇంతకుముందు తయారీని అంత చూడడానికి లుకింగ్ గుడ్గా ఉండేది కాదు. ఇవాళ అసలు ముందు ప్యాకేజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ప్యాకింగ్. ఇదంతా కంప్యూటర్ అప్లికేషన్ వచ్చిన తర్వాత ప్రతిదీ బ్యూటిఫుల్గా తయారవుతా ఉంది, ఏ వస్తువు చూసినా, ఏ చూసినా కూడా. అంటే కంప్యూటర్ అప్లికేషన్ నేర్పించాలంటే డైరెక్ట్గా ఇండస్ట్రీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలి. అది అటువంటిది ఈరోజు మనం డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో బీసీఏ చదివిన వ్యక్తులకి కంప్లీట్గా బీటెక్ సిఎస్ ఈక్వల్ టు బీసీఏగా, అది కూడా కంప్యూటర్ ల్యాబ్లోనే కూర్చోబెట్టడం కాకుండా ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు, ఇండియా ఎక్స్పోజరు ఇలా తీసుకెళ్తూ మంచి ప్యాకేజీతో పాటు మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ కూడా ఇప్పిస్తూ ఉన్నాం. అల్టిమేట్ సార్, నిజంగా. ఎందుకంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి బీసీఏలో కూడా మీరు అన్నట్టు బీటెక్ లాగా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి, 80% సిమిలర్ ఉంటుంది అని అంటున్నారు కదా. అంతే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వాళ్ళకు ఉంటుంది. అండ్ కంప్యూటర్ అసలు ఆ ఎక్స్పోజర్ కూడా చాలా మందికి అప్లికేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా కల్పిస్తున్నారు. కాకపోతే జాబ్స్ కోసము, ప్యాకేజెస్ కోసం వాళ్ళని స్పెసిఫిక్గా ఏమైనా వాల్యూ యాడెడ్ కోర్స్ త్రూ ట్రైన్ చేస్తూ ఉంటారా? ఎస్, వీళ్ళకి కూడా ఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, తర్వాత ఇంకా జావా సబ్జెక్ట్లో ఉంది, తర్వాత మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, వాల్యూ యాడింగ్ కోర్సెస్, ఇండియా టూర్ ఉంటుంది. ఇవన్నీ వాల్యూ యాడింగ్ కింద వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. ఓకే. అండ్ అలాగే బీసీఏలో ఈడీపీ చేస్తూ అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి కల్పిస్తూ ఉంటారు. మీరు డెఫినెట్లీ మీ గురించి చాలా విన్నాము. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ డెఫినెట్లీ ఉంటుంది. థియరిటికల్ గా కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మీరు నమ్ముతూ ఉంటారు కదా. సో ఆ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది ఎలా కల్పిస్తుంటారు స్టూడెంట్స్? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఎవ్రీ సెమిస్టర్కి ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు, తర్వాత ఎవ్రీ 10 days ఇండియా టూరు. ఆ విధంగా ప్రతి ఎక్కడెక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి అంటే ఈ బీసీ వ్యక్తులు కూడా నేను కూడా ఏదైనా ఒక మంచి కంపెనీ పెట్టుకోవచ్చా, పెట్టుకోలేనా అనేది కంప్లీట్గా అలాంటి గ్లోబల్ నాలెడ్జ్, గ్లోబల్ ఎక్స్పోజర్, ఇండియా టూర్ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో మీ దగ్గర ఫ్రాంచైజ్ బిజినెస్ పెట్టుకోవడానికి కూడా షూరిటీ అండ్ దానికి కావాల్సిన అన్నీ కూడా మీరు చేస్తారు అని విన్నాము. సో అది ఎలా చేస్తారు సార్ లోన్స్ రావడానికి? ఇప్పుడు దేనికైనా సరే మన దగ్గర ఏ డిగ్రీ చదివినా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే మనీ కావాలి, మనీ లేకుండా ఏ బిజినెస్ పెట్టుకోలేము. చాలా మంది ఉంటారు మనీ కావాలంటే మరి ఏదన్నా ఒక ప్రాపర్టీ షూరిటీ కావాలని అడుగుతారు. కానీ ఒక గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. మినిమం 25 lakhs నుంచి 1 yearకు నో సెక్యూరిటీ నో షూరిటీ లేకుండా మనీ ఇస్తాం. అలాంటి స్కీమ్స్ మన దగ్గర ఈ 3 years ప్రోగ్రాంలో నేర్పిస్తాం. అలాగే హ్యాపీగా అలా తీసుకొని 4 members పార్ట్నర్స్గా స్టూడెంట్స్ కలిస్తే 25 lakhs 1 year హ్యాపీగా పెట్టుకోవచ్చు. అలాంటి స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మనం. ఓకే. చాలా కోర్సెస్ చేసి ఖాళీగా ఉండే స్టూడెంట్స్ ఉంటారు. బట్ నిజంగానే ఇలాంటి కోర్సెస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పోజర్ ఉన్న కోర్సెస్ కల్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి బిజినెస్ చేయడానికి కూడా సపోర్ట్ అందిస్తూ ఉన్నారంటే నిజంగానే చాలా గ్రేట్. చాలా మంది బీసీఏ కోర్స్ చేస్తూ జాబ్ ప్యాకేజ్ గ్యారంటీ అనుకోవచ్చు అనమాట. అయితే ఎగ్జాక్ట్లీ, నో డౌట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.